హలో వ్యూయర్స్, మీరు చూస్తున్నది నా ఛానల్ సిస్టర్స్ థాట్స్. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం ఒక భయంకరమైన మరియు అద్భుతమైన తమిళ మూవీ గురించి. అదే అంబూలి. మరి ఈ అంబూలి సినిమాలో ఏముంది, అసలు అంబూలి అంటే ఏంటి, నిజంగా భయపడుతుందా లేక దాని వెనక మరో రహస్యం ఉందా అనేది చూద్దాం. ఇక ఆలస్యం ఎందుకు, కథలోకి వెళ్దాం. 1958 సంవత్సరంలో వనస్థలిపురం అనే గ్రామం ఉండేది. ఒకరోజు సూర్యగ్రహం నాడు ఒక గర్భిణీ స్త్రీ బయటకి వస్తుంది. తన పేరు ముత్యాలు. కొద్ది రోజులకు ఆ గర్భిణి తన బిడ్డకు జన్మనిస్తుంది. అలా తనకి పుట్టిన బిడ్డ రాక్షసుడిలాగా ఉంటాడు. పుట్టిన వెంటనే ఆ రాక్షసుడు మంత్రసానిని అంటే పురుడు పోసిన ఆమెని చంపబోతాడు. అది చూసిన గ్రామస్తులు తల్లి బిడ్డను ఆ గదిలో పెట్టి తాళం వేస్తారు. బయట ఉన్న ఆ గ్రామస్తులు ఆ తల్లిని, రాక్షసుడి లాంటి బిడ్డను కన్నావు కనుక చంపివేసే నీ కొడుకుని అని చెప్తారు. అలా చేయకుండా తను వెనక నుంచి తప్పించేస్తుంది. అలాంటి బిడ్డకు జన్మనిచ్చినందుకు ఆ తల్లి ఉరివేసుకొని చనిపోతుంది. అలా తప్పించుకొని పారిపోయిన రాక్షసుడిని బూచోడు అని, అంబూలు అని పేరు వస్తుంది. అలా కొన్ని రోజులకు ఆ రాక్షసుడు ఊర్లో ఉన్న పశువులను, మేకలను, అలా మనుషులను వేటాడి చంపి తింటుంది. భయంతో ఆ ఊరి వాళ్ళు ఏటి అవతలి ప్రక్కన ఉంటున్నారు. దాని పేరే పుష్పవనపురం. ఇదంతా జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత వనస్థలిపురం ప్రక్కనే ఒక కాలేజీ ఉంటుంది. ఆ కాలేజీలో హీరో హీరోయిన్ని, హీరోయిన్ ఫ్రెండ్ని ప్రేమిస్తారు. ఇక హీరోయిన్ ఫ్రెండ్ది ఒకే ఊరు, అదే పుష్పవనపురం. ఒకప్పుడు వనస్థలిపురం నుంచి పుష్పవనపురానికి వలస వెళ్ళిన వాళ్ళే వీళ్ళు. అయితే హీరో ఒకరోజు హీరోయిన్ని కలవడం కోసం వెళ్తాడు. పక్కనే ఉన్న జొన్న చేనులో నుంచి ఆ ఊరికి తిరిగి వస్తూ ఉంటే అంబూలి చంపడానికి వస్తుంది అతనిని. కానీ హీరో దాన్ని చూడడు, నీడను మాత్రమే చూసి భయపడతాడు. అలా జొన్న చేనులో ఏదో ఉందని హీరో ఫ్రెండ్ ఇక దానిని కనిపెట్టాలని అనుకుంటారు. అలా హీరో వాళ్ళ ఫ్రెండ్ నాన్న కాలేజ్కి వాచ్మ్యాన్. అతను జరిగిందంతా చెప్తాడు. కానీ అంబూలి అనే రాక్షసుడు నిజంగా ఉన్నాడా, అసలు అది ఎలా ఉంటుంది, అది ఉండే చోటు ఎక్కడ ఉంటుంది, అంబూలి ఒక మనిషి నుంచి ఎలా జన్మించాడని, లేక వీళ్ళ మూఢనమ్మకమా అని మొత్తం ఊర్లు తిరిగి బుక్స్ చదివి కాలేజీ మొత్తం రీసెర్చ్ చేసి ఒక నిజాన్ని తెలుసుకుంటారు. అంబూలికి ఒక అన్న ఉన్నాడని, అతను ఆ జొన్న చేనులో ఉంటున్నాడని తెలుసుకుంటారు. ఇంకా వాళ్ళు కాలేజీ లైబ్రరీ అంతా మొత్తం వెతకగా అంబూలి ఎలా జన్మించాడని తెలుసుకుంటారు. ఇక అంబూలి ఎలా జన్మించింది అంటే, మిలిటరీలో రిటైర్డ్ అయిన వ్యక్తి కాలేజీకి ఫౌండర్. అతను 2వ ప్రపంచ యుద్ధంలో ఒక శాస్త్రవేత్త. ఇతనికి ఒక కోరిక ఉండేది. అది ఏంటంటే, మనిషి సాధారణంగా 100 సంవత్సరాలు బ్రతికి ఉంటాడు, కానీ అతను 150 సంవత్సరాలు బ్రతికేలా చెయ్యొచ్చు అని ఒక పరిశోధనతో గెలవాలని అనుకుంటాడు. అలా ఒకరోజు పుష్పవనపురం నుంచి ముత్యాలు అనే గర్భిణి తనతో ఉన్న మొదటి కొడుకుతో వైద్యం కోసం ఆ కాలేజీకి ఫౌండర్ అయిన సైంటిస్ట్ దగ్గరికి వస్తుంది. అప్పుడు అతను ఆ ముత్యాలను పరిశోధనకు ఉపయోగించాలని అనుకుంటాడు. కడుపులో పెరుగుతున్న బిడ్డకు 150 సంవత్సరాలు బ్రతికేలా నియాండర్తాల్ జీవకణాలను ఆమెలోకి ఇంజెక్షన్ రూపంలో ఆ పిండానికి ఇస్తాడు. అలా ముత్యాలు వైద్యం కోసం అప్పుడప్పుడు ఆ సైంటిస్ట్ దగ్గరికి వస్తుంది. ఒకరోజు సూర్యగ్రహణం నాడు వైద్యం కోసం బయటకి వస్తుంది. అప్పుడు తనకి 6 నెలల గర్భం. ఆ సూర్యరశ్మి కిరణాలకి ఆ బిడ్డ దెబ్బతిని నశిస్తుంది. ముత్యాలు జన్మనిచ్చే సమయంలో ఆ మంత్రగత్తె వెళ్ళినప్పుడు ఆమె మెడను కొరకడం, అలా అడ్డం వచ్చినందుకు తన తల్లి పీకను కొరికి పారిపోగా తల్లి ఉరివేసుకుందన్న విషయం తెలుస్తుంది ఆ హీరో ఫ్రెండ్కి. ఇక ఆ కాలేజీకి ఫౌండర్ అయిన ఆ సైంటిస్ట్ ఒక వీడియో తీసి చెప్తాడు ఆ అంబూలి గురించి. ఆ అంబూలి సూర్యరశ్మిలో ఉండదు, ఒక కాంతి లేని గుహలో దాచుకుంటుంది. అలాగే పగలు బయటకి రాకుండా చీకట్లో బయటకి వచ్చి దొరికిన ఆహారాన్ని తీసుకుంటుంది. మరియు చాలా దూరం నుంచే మనిషి చెమట వాసనను, రక్తాన్ని పసిగడుతుంది. ఇదంతా తెలుసుకున్న హీరో ఫ్రెండ్ అంబూలిని చంపడానికి ఆ జొన్న చేనులోకి వెళ్తారు.
అదే టైంలో హీరోయిన్ ఫ్రెండ్ వీళ్ళని కలవడానికి వస్తారు. ఆ నలుగురిని చూసిన అంబులి అన్నయ్య వీళ్ళను బంధిస్తారు. బంధించి ఆ అంబులి దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఎందుకంటే ఆ అంబులిని చంపడానికి అంబులి అన్నయ్య కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ నలుగురిని కావాలనే అంబులి దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అలా అంబులి చెమట వాసనను తొందరగా పసిగట్టి వస్తుంది. అలా అంబులి అన్న అంబులిని చంపడానికి ట్రై చేస్తాడు. మొత్తానికి వాళ్ళిద్దరికి ఫైట్ అవుతుంది. ఇక అంబులి అన్న అంబులిని గొలుసులతో కట్టేసి ఫారెస్ట్ ఆఫీసర్కి అప్పగిస్తాడు. అలా ఫారెస్ట్ ఆఫీసర్స్ అంబులిని ఒక బోను లాంటి వెహికల్లో తీసుకొని వెళ్తారు. అలా తీసుకొని వెళ్తుంటే అంబులి మళ్ళీ తప్పించుకుంటుంది. అలా సినిమా అనేది ముగుస్తుంది. స్మాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నియాండర్తాల్. ఈ సినిమాలో నియాండర్తాల్ జీవకణాలను ముత్యాలు గర్భంలోకి ప్రవేశిస్తాడు. అసలు నియాండర్తాల్ అంటే ఎవరు? వీళ్ళు అంతరించిపోయిన ఆదిమానవుల జాతి. వాళ్ళు దాదాపు 400 సంవత్సరాల క్రితం నుండి 40,000 సంవత్సరాల క్రితం వరకు యూరప్ మరియు పశ్చిమ ఆసియాలో నివసించారు. వీరు బలిష్టమైన శరీరాలు, పెద్ద మెదడు కలిగి ఉండి రాతి పనిముట్లు తయారు చేయడం, జంతువులను వేటాడడం వంటివి చేస్తారు. మరియు మంచు యుగం వంటి కఠిన వాతావరణంలో జీవించారు. ఇక వీళ్ళు 40 సంవత్సరాల క్రితమే అంతరించిపోయారు. అండ్ ఫాలో మై ఛానల్ సిస్టర్స్ థాట్స్. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో.